హాయ్ అండి. వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆష. దిస్ ఈజ్ ఆష. సో ఈరోజు రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ డిజైన్ అనేది మేక్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను ఫ్లాట్. అందులో వచ్చేసి మనం యూజ్ చేసే మెటీరియల్ అయితే స్క్వేర్ అనమాట. స్క్వేర్ తీసుకున్నాను 4x4. సో ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే మిడ్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనం గమ్తో. మరి మిడ్ కూడా కాదు, మనకి పక్కన ఒక 3mm స్టోన్ పట్టేంత ఈ పక్క ఒక డ్రాప్ పట్టాను, అది చూపిస్తాను నేను. సో ఇట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా నెక్స్ట్ ఏంటంటే ఒక సైడ్ వచ్చేసి కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ ఉంది కదా. సో కొంచెం ఎక్కువ ఉన్న చోట ఏంటంటే నేను మనకి సిరామిక్లో ఉంటాయి కదా డ్రాప్ షేప్వి 6K అనమాట ఇవి. ఆ డ్రాప్ షేప్ ఏం చేశానంటే అది నేను చూపిస్తున్నట్టుగా మీరు అటాచ్ చేసుకోవాలన్నమాట ఒక సైడ్ అంతా. సో అలాగా మొత్తం బ్యాంగిల్ అంతా కూడా సో సేమ్ అదే విధంగా అరేంజ్ చేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలి అనమాట. ఇది సిరామిక్ లో గోల్డ్. సో ఒక పక్క అంతా కూడా సిరామిక్ గోల్డ్ డ్రాప్ లో మనం అటాచ్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేసి 3mm అనమాట. సేమ్ సిరామిక్ లోనే 3mm సైజు ఉంటాయి గోల్డ్, అవి తీసుకోండి. సో అవి ఇటు పక్క మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. సో స్లోగానే చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇది కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ స్టైల్లో ఉంటుందండి. ఇది మనకి కడా బ్యాంగిల్ అంటే కడా అని కాదు కానీ సింగిల్గా ఒక డ్రెస్ మీదకి అటు ఒక బ్యాంగిల్, ఈ హ్యాండ్కి ఆ హ్యాండ్కి ఒక 1 బ్యాంగిల్ వేసుకునే మంచి లుక్ ఉంటుంది సింపుల్గా. సో మనం ఏ కలర్ అయినా సరే మనం కాంబినేషన్ చేసుకోవచ్చు. ఇది రెడ్ చేశాను కాబట్టి మీరు స్క్వేర్లో సో మీరు డ్రెస్కి మ్యాచ్ ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. పక్కన సిరామిక్ గోల్డే కాకుండా వైట్ కూడా ఉంటుంది, వైట్ కూడా ట్రై చేయొచ్చు. సో అది సో బ్యాంగిల్ అంతా కూడా మనకి సేమ్ అదే ప్రాసెస్. నేను ఫైనల్ లుక్ అనేది మీకు వీడియో అని క్లిప్ కూడా పెడతాను, వీడియో లాస్ట్లో ఒకసారి చూడండి. సో మనకి 2 బ్యాంగిల్స్ వస్తాయి, మనకి 4 కూడా చేసుకోవచ్చు. ఒక హ్యాండ్కి మధ్యలో మనము ఏమంటారు సేమ్ మధ్యలో మనకి రెడ్ ఉన్నాయి కదా 4x4, అవి 1 లైన్ బ్యాంగిల్స్ ఒక 6 or 4 పేరప్ చేసుకుని సేమ్ కలర్ సైడ్ బ్యాంగిల్స్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా పిక్ పెడతాను, నేను అరేంజ్ చేసి ఒక పిక్ పెట్టాను, అది కూడా ప్లీజ్ చూడండి. ఓకే, అండ్ బ్యాంగిల్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఇది. అండ్ ఇదిగోండి ఇట్లా ఉన్నాయి అనమాట. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మీ లైక్ నెంబరు, ఓకేనా. సో నేను పేరప్ చేశాను అన్నాను కదా స్టోన్ బ్యాంగిల్స్ 1 లైన్వి, అవి ఇట్లా ఉన్నాయి కదా. బాగుంటే ప్లీజ్ కమెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.